శ్రీ ఏకామ్రనాథాయ నమః శివాయ. శ్రీ జంబుకేశాయ నమః శివాయ. శ్రీ అరుణాచలేశాయ నమః శివాయ. అరుణాచలేశ్వర స్వామి గురించి చెప్పుకున్నాం. ఈ అరుణాచలేశ్వరుడు విశేషంగా పర్వత రూపంలోనూ లింగ రూపంలోనూ దక్షిణామూర్తి రూపంలో అంటే జ్ఞానయోగుల రూపంలో అక్కడ సాక్షాత్కరిస్తుంటాడు అనే దాన్ని ప్రస్తావన చేసుకుంటూ దానికి సంబంధించి అనేక భక్తుల గాథలు మందిర విశేషాలు చెప్పుకున్నాం. ఈ రోజున అరుణాచలేశ్వర స్వామి దగ్గర దీపం పెట్టుకుని తర్వాత విషయంలోకి వెళదాం. ఎందుకంటే ఈ దీపం చాలా ప్రత్యేకం. అరుణాచలేశ్వరునికి జ్యోతి అనేటువంటిది ప్రధానంగా దీపోత్సవం పేరుతో చేస్తూ ఉంటారు. ఆ దీపోత్సవం ఇప్పటికి ఒక సంప్రదాయబద్ధంగా జరుగుతూ ఉంటుంది. అదొక పెద్ద లోహపాత్ర. ఆ లోహపాత్ర 10 అడుగుల ఎత్తు, 5 అడుగుల చుట్టుకొలతో ఉన్నటువంటి లోహపాత్ర. దానిని చాలా జాగ్రత్తగా కొండపైకి చేరుస్తారు. 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపైకి సుమారు 15 మంది తీసుకువెళ్తారు. వాళ్ళని నాడార్లు అని అంటారు. ఆ తీసుకెళ్లేటప్పుడు కూడా వంతుల వారీగా తీసుకువెళ్తారు దాన్ని, అంత బరువైన గంగాళాన్ని. పైగా దానికి బిగించడానికి 3 గొళ్ళాలు లాంటివి ఉంటూ ఉంటాయి. వాటిని పట్టుకుని జాగ్రత్తగా తీసుకువెళ్తారు. ఇక దానికి ఒత్తి మొత్తం సంవత్సరం పాటు తయారు చేస్తారట. ఆ ఒత్తిని, అంత విశేషమైన ఒత్తి. ఆ ఒత్తి 350 మీటర్లు పొడవుతూ ఉంటుంది. ఘడ అనే వస్త్రంతో దాన్ని తయారు చేస్తారు. ఆ ఒత్తిని కొంతమంది కానుగ్గా స్వామికి ఇప్పటికీ సమర్పిస్తూనే ఉన్నారు. పైగా పత్తి తయారీకే కొన్ని వేల రూపాయలు వ్యయం అవుతుంది. సంవత్సర కాలం వ్యవధి పడుతుంది అంటారు. 50 సంవత్సరాలుగా ఒకే భక్తుడు దీన్ని సమర్పించుకుంటున్నట్ట. దానిలో పడిన నెయ్యి అంతంటే సుమారు 1000 కిలోల స్వచ్ఛమైన నేతిని అందులో వేస్తారు. ఇది ఒక ప్రత్యేకమైన అంశం. దానికంటూ అది స్వచ్ఛమైన నెయ్యి. దానికన్నీ కొన్ని కౌంటర్లు ఇవన్నీ కూడా సరిగ్గా దీపోత్సవానికి ముందు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. అయితే అక్కడ వెలిగించడానికి ముహూర్తం ఏంటంటే పౌర్ణమి నాటి సాయంత్రం కొండ దిగువనున్న అరుణాచలేశ్వర ఆలయంలో స్వామి సన్ని దీపం వెలిగించాక బాణాసంచా కాలుస్తారు. అది సూచనగా తీసుకుని అక్కడ జ్యోతిని వెలిగిస్తారు. ఆ జ్యోతి దర్శనానికి లక్షల మంది కిటకిటలాడుతూ ఉంటారు. అలాంటి పరమేశ్వరుడు జ్యోతిస్వరూపుడు, అగ్నిస్వరూపుడు అని చెప్పడానికి అరుణాచల శిఖరం పైన ఆ జ్యోతికి ఇంత ప్రత్యేకత ఉన్నది. భారతదేశంలో ప్రతి మందిరంలో ఒక ప్రత్యేకం, ఒక విశేషం ఉంటూ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రవేశిస్తున్నది శ్రీకాళహస్తి. ఇందులో కాళహస్తి అనకూడదు, శ్రీకాళహస్తి అనాలి. కొంతమంది కాళహస్త్రి అన్నవాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఇక్కడ శ్రీకాళహస్తి ఈ 3. అయితే శ్రీకాళహస్తి అంటే భక్తుల పేర్లు. స్వామి పేరు శ్రీకాళహస్తీశ్వరుడు, అది స్వామి యొక్క పేరు. అయితే ఈ క్షేత్రానికి రకరకాల నామాలు ఉన్నాయి, స్వామికి రకరకాల పేర్లు ఉన్నాయి. కలియుగంలో శ్రీకాళహస్తీశ్వరుడిని పేరుతో ఇది ప్రసిద్ధి చెంది ఉంది. కానీ ఈ క్షేత్రం కూడా ఇప్పటి మన్వంతరాంది కాదు, ఎప్పటిదో. ఒక్కొక్క క్షేత్రం యొక్క చరిత్ర మనకి ఏనాటివో. ఎంతోమంది ఋషులు, రాముడు మొదలైన వారు వెళ్ళారంటే అది ఇప్పటివి కావు, అది ఏనాటివో మహాక్షేత్రములు. అయితే కాలం గడుస్తున్న కొద్దీ వివిధములైన నిర్మాణాలు చోటు చేసుకుంటూ ఉంటాయి, మార్పులు చోటు చేసుకోవచ్చు. కానీ క్షేత్రము దైవము మాత్రం మారదు. అంతేకాదు అప్పటి కొన్ని నిర్మాణాలు కూడా కొన్ని మిగిలి ఉంటాయి. మనకి చరిత్రలో కొన్ని దెబ్బతిన్నా కొన్ని మాత్రం మిగిలి ఉంటాయి. పైగా గొప్ప గొప్ప చక్రవర్తులు ఒకవైపు ఆనాటి శిల్పకారుల యొక్క మేధస్సుని, వీరి యొక్క సంపదని ధారపోసి ఒక్కొక్క ఆలయాన్ని ఒక్కొక్క భవ్య నగరంలా నిర్మాణం చేశారు. ఆ ఆలయం ద్వారా ఎన్ని రకాల సంస్కృతులను వాళ్ళు కాపాడారు, ఎన్ని విద్యల్ని పరిరక్షించారు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. శ్రీకాళహస్తీశ్వర స్వామికి ప్రసిద్ధంగా ఒక మాట ఉన్నది. కైలాసవాసీ భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణా వరుణాలయ. ఇది కాళహస్తీశ్వరుడి భక్తులు వాళ్ళకి బాగా పరిచయమైన ఒక శ్లోకం ఇది. ఇందులో కైలాసవాసి భగవానుడైన కాళహస్తీశ్వరుడు మొదలుపెట్టారు. కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ అంటే కాళహస్తీశ్వరుడు కైలాసవాసి. అంటే కైలాసానికి కాళహస్తికి ఏదో సంబంధం ఉంది. దక్షిణ కాశీ అనేవి చాలా వింటూ ఉంటాం, కానీ దక్షిణ కైలాసం అని చెప్పేది మాత్రం కేవలం శ్రీకాళహస్తినే దక్షిణ కైలాసం అంటారు. కైలాసవాసి భగవాన్ కరోతు నిత్య కళ్యాణం కరుణావరుణాలయ. అతడు మనకు నిత్య కళ్యాణం అనగా మంగళములు కలిగించుగాక. కాళహస్తీశ్వరుడు స్వభావం కరుణావరుణాలయ. వరుణాలయం అంటే సముద్రం. ఆయన కరుణా సముద్రుడు. అసలు శివుడంటేనే దయాస్వరూపుడు. ఒక్కొక్క క్షేత్రంలో ఆయన దయ వల్లనే వెలసి ఉన్నాడు. ఈ క్షేత్రం మన శ్రీకాళహస్తి అనే పేరు రాకముందే ఉంది. శివుడు అప్పటి నుంచి ఉన్నాడు.
ఈ పేరు తర్వాత తెచ్చుకున్నాడు. మొట్టమొదటిగా ఈ స్వామి ఏ విధంగా వచ్చాడు అంటే, ఒకప్పుడు ఇక్కడ శివభక్తి కథాసుధ చెప్పినప్పుడు కాళహస్తిలో కొన్ని ఘట్టాలు చెప్పుకున్నాం కనుక మళ్ళీ వాటిని చెప్పుకోకుండా కాస్త స్మరణ చేసుకుంటూ మరికొన్ని కొత్త విషయాలు చెప్పుకుందాం అని. వశిష్ఠ మహర్షి పుత్రులు విశ్వామిత్రుని కారణంగా మరణించిన తర్వాత వశిష్ఠుల వారికి మానసికంగా చాలా బాధ కలిగింది. చూసారా, అంత బ్రహ్మర్షికి కూడా పుత్రులు మరణించారనగానే ఒక వేదన కలిగింది. చూసారా, అంటే పెద్దలైనా సరే ఒక తీవ్రమైన దుఃఖం వచ్చినప్పుడు మానసికంగా కాస్త కృంగడం సహజం. కానీ వాళ్ళు వివేకంతోనైనా వాళ్ళు మళ్ళీ నిలబడగలరు. అలాంటి పెద్దవాళ్ళు పొరపాటును దుఃఖించిన దేవతలు ఋషులు వాళ్ళని మళ్ళీ స్థిరంగా పెట్టగలరు. అంతేగాని మనం దుఃఖిస్తుంటే ఓదార్చడానికి దేవతలు ఋషులు వస్తారని ఆశించకూడదు. కానీ మహాత్ముల విషయంలో జరుగుతూ ఉంటుంది. ఈ మహానుభావుడు తనని తాను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నట్టు వశిష్ఠులు వారు అనుకుని ఒక పర్వతంపై నుంచి దూకబోయారు. దూకుతూ ఉంటే భూదేవి ఆయన బంతి పట్టినట్టు పట్టుకుంది. పట్టి కూర్చోబెట్టింది. కూర్చోబెట్టి ఎలా మొదలుపెట్టిందంటే, ఓ వెర్రి, ధూర్జటి గారి పద్యం అండి. ఓ వెర్రి సుతులందరూ తెగిన ఇంతే బేలవై చావన్ పుట్టు తీరునే అన్నది. ఎంత రమ్యమైన ప్రశ్న. ఓ వెర్రివాడా, పుత్రులు మరణించారని చచ్చిపోతే జన్మ పోతుందా అని అడిగిందండి. ఈ ప్రశ్న చాలా ఆశ్చర్యకరమైన ప్రశ్న. మనం సాధారణంగా ఎందుకు మరణించాలనుకుంటామంటే దుఃఖం తట్టుకోలేం కనుక ఇంకా బ్రతకము అనుకుని మరణిద్దాం అనుకుంటాం. కానీ మరణం బ్రతుకుకు ముగింపు కాదు, బ్రతుకుంటూనే ఉంటుంది. ఈ శరీరం పోతే చాలు మొత్తం జీవితం పోతుందని అనుకుంటున్నాం. కానీ మరణించడం వల్ల శరీరం పోతుంది, స్థూల శరీరం పోతుంది అంతే. మామూలుగా మరణిస్తేనే స్థూల శరీరం పోయి సూక్ష్మకారణ శరీరాలతో ఇతర దేహాల్లో తిరగాలి. అలాంటిది నువ్వు ఇలాంటి ఆత్మహత్యా రూపంతో మరణం తెచ్చుకుంటే ఏమవుతుందంటే, ఎలాగో నువ్వు అనుభవించాల్సింది అనుభవించక తప్పదు. ఈ దేహం కాకపోతే మరో దేహంలో. ఇప్పుడు తప్పించుకోవాలని ప్రయత్నిస్తే తర్వాత జన్మలోనే అనుభవించక తప్పదు. అప్పుడు ఈ ఆత్మహత్య చేసుకున్న పాప ఫలితం కూడా తర్వాత అనుభవించక తప్పదు. అందుకే తెలివైన వాడు నిజంగా జీవితం మీద విరక్తి పుడితే మరణించాలనుకోడు, మరి పుట్టుక మరణం లేని స్థితి కావాలనుకుంటాడు. ఇది తెలుసుకోవాల్సినది. మరణిస్తే ఒకటి పిశాచమైన తిరుగుతారు. ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్న వాడికి గతులుండవు. వాడికి గతులు ఇప్పించాలి అంటే ఎన్ని కష్టాలు పడాలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. మామూలు మరణాలకు కాదు, గతులుండవు సరికదా. మళ్ళీ వాళ్ళకు పుట్టుకు రావడమే పెద్ద ప్రశ్న. వాళ్ళు ప్రేత పిశాచాది యోనుల్లోనూ తిరుగుతూ ఉంటారు. ఒకవేళ పుట్టుకొచ్చిన ఏదో పుణ్య విశేషం చేత ఆ పుట్టుకలో ఆత్మహత్యా పాతకాన్ని కూడా అనుభవించక తప్పదు. ఇక్కడ ఇంత భయంకరమైనది. అందుకు ఇలాంటి కథలు కానీ మనం చిన్నప్పటి నుంచి చెప్పినట్లయితే ఆత్మహత్య చేసుకోవాలనే సంకల్పం కలిగినప్పుడు వెనక్కి తగ్గుతారు. ఎందుకంటే జీవితం గురించి అర్థం చేసుకోవాలి. ఇక్కడ చావన్ పుట్టువు తీరునే, ఎంత చక్కని మాట అండి. తెలుగులో ధూర్జటి గారు అలాగ గుర్తుపెట్టి వాక్యం ఇచ్చేశాడు. చావన్ పుట్టువు తీరునే, చచ్చిపోతే జన్మ ఉండదా అని అడిగింది. ఉంటుంది. నీకు నిజంగా జనన మరణాలు లేని స్థితి కావాలి అంటే దేవదేవు కరకంధరు భక్తి గొల్వుము, ఆ పరమేశ్వరుని ఆశ్రయించు. ఎందుకంటే జ్ఞానప్రదాత పరమేశ్వరుడు. అజ్ఞానం ఏమాత్రం ఉన్నా తొలగాలంటే ఈశ్వరానుగ్రహం కలగాలి. అందుకు ఈశ్వరుని ఆశ్రయించు. అంటే నీకు శాస్త్రం తెలియదని కాదు, పరోక్ష జ్ఞానం కావలసినంత ఉంది. బ్రహ్మజ్ఞానం నీకు సిద్ధిపూర్వకంగా లేకపోయినా స్పష్టంగా తెలుసు. లేదని ఎలా చెప్పగలవంటే ఇప్పుడు నువ్వు చేసిన ప్రయత్నం బట్టి. కనుక నీకు సంపూర్ణమైన జ్ఞానసిద్ధి కలగాలి. కనుక నువ్వు ఇక్కడ గజకాననం అనే ఒక అరణ్యం ఉంది, అక్కడ తపస్సు చేయమని చెప్తే అక్కడికి వెళ్ళి తపస్సును ఆచరించాడు. ఆ తపఫలితంగా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షమైన పరమేశ్వరుణ్ణి ఏం కావాలని స్వామి అడిగిన వెంటనే కోరుకున్నాడు మహానుభావుడు వశిష్ఠుడు. అందమైన కోరిక. ఆది గృహస్థ శేఖరుడవైన నిన్ను భవతాపనక్షుధావేదనచే తపకుతపవేళ కనుంగొనగల్గే బ్రహ్మ విద్య ఉదన భిక్ష నాదు హృదయంబను పాత్రికయందు పెట్టవే ఆదర వృత్తిమై పునరయాచిత వృత్తి సుఖింతు నీశ్వర. మొత్తానికి కాళహస్తీశ్వరుడు తెలుగు నేలలో ఎందుకు ఉండిపోయాడంటే ధూర్జటి కవిత్వం మీద మక్కువ కలిగి ఈయనొక్కడు తెలుగులో ఉన్నాడు పంచభూతలింగాల్లో. అది కూడా ధూర్జటి గారి కవిత్వం వల్లనే నేను అనుకుంటా. ఏమి కవిత్వం రాశాడు మహానుభావుడు! 2 గ్రంథాలు రాశాడు ఆయన. ధూర్జటి శ్రీకాళహస్తి మహాత్మ్యం ఒకటి, శ్రీకాళహస్తీశ్వర శతకం ఒకటి. ఆయన మహాశివభక్తుడు, శివ సాక్షాత్కారం పొందినటువంటి వాడు. ఒకానొక దశలో శివపార్వతులిద్దరూ వృద్ధ దంపతుల రూపంలో ఒక ఏడాది పాటు ఆయనకు ఆతిథ్యం ఇచ్చారు. అదొక పెద్ద చరిత్ర. ధూర్జటి చూసారా, క్షేత్రానికి ఒక సాహిత్యం, ఒక సంగీతం, ఒక శిల్పం, ఒక కళ, ఒక సంస్కృతి ఎలాగుంటుంది అని చెప్పడానికి శ్రీకాళహస్తికి ధూర్జటి ఒక క్షేత్రానికి అలా ఉన్నాడు.
ఈ ధూర్జటి 2 గ్రంథములు స్వామివారి పేరును రచించాడు. కాళహస్తీశ్వర శతకమైతే మన మనస్సును చిత్రికపడుతుంది. ఆ మనస్సుకి సంబంధించి ఎన్ని రకాల బోధలు చేస్తాడో, అలాగే సామాజిక చిత్రణ, మనస్తత్వ చిత్రణ, భక్తి వైభవం 3 కాళహస్తి శతకంలో కనబడుతున్న అంశములు. ఇక కాళహస్తి మహాత్యం అయితే శుద్ధమైన భక్తి కవిత్వం, రమ్యమైన తెలుగు. అందుకే శ్రీకృష్ణదేవరాయలు అంటారు, స్తుతమతి అయిన ఆంధ్రకవి ధూర్జటి పల్కుల కేలకల్గెను అతులిత మాధురీ మహిమ అన్నాడు. అతులిత మాధురీ మహిమ అంటే సాటిలైన మాధుర్యం ధూర్జటి కవిత్వంలో ఉంది. అంటే అసలు తెలుగు అనేది తెలియని తెలుగు జాతి తయారయ్యాక ఇలాంటి పద్యాలు ఒకటి ఉన్నాయి అంటే అదేదో మరో భాషలో వింటున్నట్టు భ్రాంతి చెందుతూ ఉంటారట తెలుగువారు. కానీ ఎంత రమ్యమైన పద్యం అండి ఇది. ఇక్కడ ఆది గృహస్థ శేఖరుడవైన నిన్ను భవతాపన క్షుధావేదనచే తపకుతపవేళ కనుంగొనగల్గే. ఒక సంప్రదాయం సుష్ఠుగా తెలిసినటువంటి కవి మాత్రమే రాయగలడు. ఒక భిక్షుకుడు అంటే యతీశ్వరుడు భిక్షకు వెళ్ళేటప్పుడు సమయం మధ్యాహ్న సమయం కావాలి. ఎప్పుడు పెడితే అప్పుడు వెళ్ళడం కదా. ఆకలేసింది, వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేశారేమో వెళ్ళొద్దామని వెళ్ళకూడదట. మధ్యాహ్న సమయం వెళ్ళాలి. ఆ వెళ్ళడం కూడా శుచి కలిగినటువంటి గృహస్థ వద్దకు వెళ్ళాలి. ఆయన యతి భిక్ష వేరే చేస్తారు. అందుకే నేను రాత్రి మిగిలింది పెట్టేయాలి అని కాదు. యతికి భిక్ష వేరే ఉంటుంది పద్ధతి ఇది. కనుక మంచి గృహస్థ దగ్గరికి యతి మంచి వేడి సమయంలో వెళ్తాడు. అక్కడ 2 వేడులు ఉంటాయి. ఒకటి కడుపులో ఆకలి వేడి, పైన సూర్యుని వేడి. ఈ 2 వేడుల సమయంలోనే వెళ్ళాలి అతను. అయితే ఈయన ఏమంటున్నాడంటే, స్వామి ఇవాళ నువ్వు నాకు కనబడ్డావు, నేను గృహస్థు దగ్గరికి వెళ్లకుండా నా ముందు గృహస్థున్నాడు, ఆది గృహస్థు నా ముందు కనబడుతున్నాడు. అంటే పార్వతీ పరమేశ్వరులు కనబడ్డారు. ఆయన ఆదిమ గృహస్థు కదా, కానీ నువ్వు కనబడ్డావు. లేదయ్యా మంచి వేడి సమయం కావాలంటే నేను ఇంతకాలం తపస్సు చేశాను కనుక తపస్సు అనే వేడి ముందు కనుక ఇదే సరి అయిన సమయం. తపకుతపవేళ కనుంగొనగల్గే. అయితే ఆది గృహస్థ శేఖరుడవైను. అయితే భిక్ష అడగడానికి అర్హత ఆకలి. నాకు కావలసినంత ఆకలి ఉందయ్యా. అదేమిటి అంటే బ్రహ్మజ్ఞానం కావాలనే ఆకలి. ఈ ఆకలి అందరికీ పుట్టదండి సాధారణంగా. ఎందుకంటే బాగా కడుపు నిండిపోయిన వాడి దగ్గర మీరు భోజనం గురించి మాట్లాడితే వాడి కోపం కూడా వస్తుంది. ఎందుకంటే అలాగే ఆకలి లేకపోవడం అనే జబ్బున్న వాడి దగ్గర కూడా ఇదే కష్టం. అయితే భగవంతుని గురించి తెలుసుకోవాలి, బ్రహ్మజ్ఞానం కావాలని ఆకలి లేకపోవడం అనేది ఒక జబ్బు అని దీన్ని బట్టి తెలుసుకోవాలి. ఒంటికి 90 ఏళ్ళు వస్తాయి, ఇంకా ఇప్పటికీ బ్రహ్మజ్ఞానం గురించి తెలుసుకోవాలని లేదండి అంటే, నాకు ఆకలి లేదండి అని గర్వంగా చెప్పుకోవడం ఎలాంటిది, ఇది కూడా అలాంటిదే. నాకు ఆకలి దప్పికలు ఉండవండి అంటే మన సిద్ధపురుషులమా? అప్పుడు డాక్టర్ గారు ఏమంటారంటే కొన్నాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటారు. అవునా లేదా? ఇక్కడ కనుక ఆకలి లేకపోవడం ఎలాంటి జబ్బో, భగవంతుడి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి లేకపోవడం కూడా అంతకు మించిన జబ్బు అని తెలుసుకోవాలి. ఇక్కడ అది పెద్ద భవరోగం, అన్ని రోగాలు కంటే పెద్ద రోగం. అంతేగాని ఎప్పటికీ బ్రతుకు అయిపోతున్నా ఇంకా ప్రాపంచిక విషయాల వెంట పరిగెడుతూ తత్వచింతన ఈశ్వర చింతన లేకుండా వెళ్ళే వాళ్ళందరూ కూడా రుగ్మత కలిగిన వారే. అది ఆకలి పుట్టాలి. నాకు ఇప్పుడు పుట్టిందయ్యా, భవతాపన క్షుధావేదన చే, నాకు ఇప్పుడు ఆకలి పుట్టింది. ఇంకా జనన మరణ పరంపర లేనటువంటి స్వస్థితి సుస్థితి కోసం నేను నీ ముందు నిలబడ్డాను. ఇప్పుడు భిక్ష పెట్టు. ఏ భిక్ష పెట్టాలి? బ్రహ్మ విద్య ఉదన భిక్ష, బ్రహ్మజ్ఞానం అనే భిక్షను పెట్టు. ఎక్కడ పెడతావు? పాత్రేది? నాదు హృదయం వను పాత్రిక యందు పెట్టవే. నా హృదయం అనే పాత్రలో బ్రహ్మజ్ఞానం అనే భిక్ష పెట్టు. యతిని కనుక అడుగుతున్నాను. యతి అంటే ఇన్నాళ్ళు మరి కంట్రోల్ చేసుకుని తపస్సు చేయలే, అందుకు అడుగుతున్నాను. ఇదే సమయం. అందుకని ఎప్పుడు ఇస్తావో చెప్తే మళ్ళీ వస్తాను అనకూడదు, ఇప్పుడు ఇవ్వను అనాలండి. భగవంతుడి దగ్గర వాయిదా వేస్తే జన్మలు 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 గడిచిపోతుంటాయి. అయం దానకాల అహం దానపాత్ర అన్నారు శంకరులు. ఇదే దానకాలం, నేను దానపాత్రుణ్ణి, దాతవు నువ్వే, వెంటనే ఇచ్చే అనాలి. ఆలస్యం చేస్తే మళ్ళీ దొరుకుతాడో లేదో తెలియదు. దొరికినప్పుడే దొరకబుచ్చుకోవాలన్నీ కూడా. అందుకే తపక్కుతపవేళ కనుంగొనగలిగే బ్రహ్మ విద్య ఉదన భిక్ష నాదు హృదయం వను పాత్రిక ఎందు పెట్టవే. ఎంత గొప్పగా చెప్పారంటే, సృష్టిలో భగవంతుడు కనిపించినప్పుడు మనం ఏవేవో కోరికలు అడుగుతాం, అవి తీరుతాయి, మళ్ళీ దుఃఖం వస్తుంది. ఆయన్ని నేను ప్రార్థించిన దుఃఖం ఎందుకు వచ్చిందంటే, నువ్వు ఆనందం ఇవ్వని అడగలేదు, వస్తువు ఇవ్వని అడిగావు. వస్తువులో ఆనందం లేదు, ఉందని భ్రాంతి చెందు. అంతే. ఇక్కడ ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇక్కడ కనుక ఏదైనా సరే దుఃఖం మళ్ళీ వస్తుంది, మళ్ళీ వెళ్ళాలి. ఒక ఆయన వచ్చి మన దగ్గర ఇవాళ ఆకలిస్తుంది భోజనం పెట్టండి అనగానే మనం భోజనం పెట్టేసి గర్వంగా ఒకడికి భోజనం పెట్టాక తృప్తి పడతాం. కానీ మరోరోజు వాడి ఆకలి, వాడి దరిద్రం మళ్ళీ రెడీ. మరి ఆకలి పుట్టకుండా మళ్ళీ ఆకలి తీరేలాగా ఇంకొకరి దగ్గర అడుక్కోకుండా చేయగలమా మనం? నిజంగా మళ్ళీ దుఃఖం కలగకుండా ఉండే స్థితి ఏదైనా ఉందా అంటే ఒక్కటేట. దానికి అత్యంతిక దుఃఖనాశనం అంటారు. అదేమిటంటే కేవల జ్ఞానం, ఈశ్వరానుభవం లేదా స్వాత్మ అనుభవం, స్వస్వరూప సాక్షాత్కారం. ఇది ఒక్కటి తప్ప మిగిలినవన్నీ కూడా మళ్ళీ దుఃఖాన్ని ఇచ్చేవే.
కనుక నేను బ్రహ్మ విద్యను ఎందుకు అడుగుతున్నా అంటే బ్రహ్మ విద్య ఒక్కటే పునరయాచిత వృత్తి, మళ్ళీ ఇంకొకటి దగ్గర యాచించవలసిన అవసరం లేకుండా చేస్తుంది. ఎలాంటి వాడి దగ్గరికి వెళ్ళాలంటే ఎవడి దగ్గరికి వెళ్తే మళ్ళీ ఇంకెవడి దగ్గరికి వెళ్ళక్కర్లేదో వాడి దగ్గరికి వెళ్ళాలి. వాడే నా ముందుకు వచ్చి నిలబడ్డాడు, ఇంకేం కావాలి? కనుక నువ్వు కానీ ఈ భిక్ష కానీ ఈ పాత్రలో కానీ పెట్టినట్లయితే ఇంకా నేను ఎవరిని అడగక్కర్లేదు అని ఎంత అందమైన పద్యం చెప్పాడు. ఇంత చక్కటి తెలుగు పద్యం, మాధుర్యం తొణికిసలాడుతున్న పద్యాన్ని మరొక్క మారు చెప్పుకొని ఇది వశిష్ఠుడు అడిగాడు అనకంటే మనం కూడా అడిగే స్థితికి ఎప్పుడు వస్తామో అని చూడాలి. దానికి తపక్కుతప వేళ రాలేదు, ఇంకా ఆ టైం రావాలి. తపక్కుతప వేళ కలగాలి. ఇక్కడ ఆది గృహస్థ శేఖరుడవైన నిను భవతాపన క్షుధావేదనచే తపక్కుతప వేళ కనుంగొనగల్గే బ్రహ్మ విద్య ఉదన భిక్ష నాదు హృదయంబను పాత్రికయందు పెట్టవే ఆదర వృత్తిమై పునరయాచిత వృత్తి సుఖింతు నీశ్వరా. ఇది చెప్పిన వెంటనే పార్వతీ సైతుడైన పరమేశ్వరుడు ఓహో బ్రహ్మ విద్య అడిగేవి కదా, దానికి తగ్గ రూపంలో వస్తానన్నాడు. వెంటనే ఆయన కనబడిన స్థానంలోనే ఒక వటవృక్ష మూలంలో 16 ఏళ్ళు యువకుడుగా దక్షిణామూర్తి రూపంతో స్వామి సాక్షాత్కరించాడు. ఆ దక్షిణామూర్తి క్షేత్రమే శ్రీకాళహస్తి. మొట్టమొదటి దక్షిణామూర్తి రూపంలో కనబడ్డాడు. కనబడి ఇంక బ్రహ్మజ్ఞానం ఇచ్చాడు. ఇచ్చి ఇంకేం కావాలన్నాడు. బ్రహ్మజ్ఞానం ఇచ్చాక ఇంకోటి కావాలన్నాడంటే అది రాలేదని అర్థం. కానీ ఆయన భలే పరీక్ష పెట్టాడు, ఇంకేం కావాలన్నాడు. వెంటనే మహర్షి కదా, ఆయనకి ఏం అక్కర్లేదు. కానీ మహర్షి తపస్సు చేసి స్వామి అనుగ్రహం పొందాక వాళ్ళు ఒక కర్తవ్యం తీసుకుంటారు, అదేంటంటే లోకక్షేమం. అందుకు వెంటనే అడిగాడు ఏంటంటే నన్ను ఎలా అనుగ్రహించేవో అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళను నువ్వు అనుగ్రహించాలి, ఇది క్షేత్రముగా నీ క్షేత్రముగా ఉండాలని కోరుకున్నాడు. ఆనాటి ఆది మహర్షి అయినటువంటి బ్రహ్మర్షి అయిన వశిష్ఠుల వారి తపఫలంగా ఆ గజకాననం దక్షిణామూర్తి క్షేత్రమైంది. అది మొదటి నుంచి దక్షిణామూర్తి క్షేత్రమే, తర్వాత శ్రీకాళహస్తిగా రూపాంతరం చెందింది. మొత్తానికి అటువంటి దక్షిణామూర్తి క్షేత్రం బ్రహ్మక్షేత్రం అయినటువంటి క్షేత్రానికి కొంతకాలానికి మహానుభావుడైనటువంటి అగస్త్య మహర్షి లోపాముద్రా సైతుడే వచ్చాడు. ఆయన స్వామి దర్శనం చేసుకున్నాడు. అరే స్వామి జలప్రియుడు కదా, భక్తుడు పిలిచాడని వచ్చేసాడు కానీ ఇక్కడ జలం సరైంది లేదే అని తాను తపస్సు చేయడం మొదలుపెట్టాడు పరమేశ్వరుడి కోసం. ఓహో గంగ కోసమే తపస్సు చేస్తున్నాడని తెలిసి ఆయన బ్రహ్మదేవుని వెళ్ళి ఆయనకి అనుగ్రహం ఉందని చెప్పు, గంగ వస్తోందని చెప్పని చెప్పాడు. వెంటనే బ్రహ్మదేవుడు ఆయన తపస్సు చాలించమని చెప్పి ఇదిగో గంగ వస్తోందయ్యా శివుని ఆనత మేరకు అని. అప్పుడు శివుని యొక్క సంకల్పం మేరకే శివ జటాజూటంలోని గంగే బయలుదేరిందిట. ఆ బయలుదేరినప్పుడు ఎలా ఉందంటే గగనం నుంచి వచ్చేటప్పుడు బంగారు కాంతులతో వస్తూ దిక్కులలో రమ్యమైన ధ్వని చేస్తూ వచ్చింది. ధ్వనికే ముఖరము అని పేరు. ముఖరము అంటే ధ్వని, బంగారు కాంతులతో వస్తుంది కనుక సువర్ణ. ఈ రెండు కలిపి సువర్ణముఖరి నది అక్కడికి వేయించేసింది. కనుక క్షేత్రం తీర్థమయ్యింది. భూప్రాశస్త్యం ఉంటే క్షేత్రం అవుతుంది, జలప్రాశస్త్యం ఉంటే తీర్థం అవుతుంది, రెండు ఏర్పడ్డాయి. సువర్ణముఖరి నది చాలా విశేషమైనది. పంచాయతనంలో అంబిక అనొక ధాతు ఉంటుంది. బాణలింగం శివునికి, సాలగ్రామం విష్ణువుకి, సోణశిల గణపతికి, సూర్యుడికి స్ఫటికం, అది కూడా సౌర రాష్ట్రంలో దొరికే స్ఫటికానికి ప్రాధాన్యం. కానీ అమ్మవారికి అంబికా స్థానంలో పంచాయతనంలో ఒక ధాతువులా ఉంటుంది, మెరిసిపోతూ చూడటానికి వెండి ముక్కలా ఉంటుందండి, అది పెడతారు. అది సువర్ణముఖరి నదిలోనే దొరుకుతుంది. ఒక విశేషం అంటే ఇది శక్తి సంబంధమైన ఏదో అద్భుతమైన అంశం ఉన్నది ఇక్కడ. అలాంటి సువర్ణముఖరి, ఈ సువర్ణముఖరి తీర మహాత్మ్యం ఎంత గొప్పదంటే దీని ప్రాంతంలోనే తిరుమల మొదలైన క్షేత్రములన్నీ ఉన్నాయి. అందుకే తిరుమల క్షేత్ర వర్ణన చేసేటప్పుడు కూడా పురాణాలు సువర్ణముఖరి తీరే అంటూ ప్రారంభం చేశారు ఇక్కడ. కానీ సువర్ణముఖరి అంత దివ్యమైనటువంటి నది. ఆ నది వచ్చిన తర్వాత ఈ దివ్యమైన శ్రీకాళహస్తికి మరొక ప్రత్యేకత ఏర్పడింది, తీర్థ ప్రశస్తి ఏర్పడింది. మరి శివుడు అంటే గంగ పరవళ్ళు తొక్కుతూ రాదా. దీనికి తోడు తర్వాత కైలాసం అనుకుందిట. శివుడికి చాలా ప్రీతిగా ఉంది, నేను కూడా అక్కడికి వెళితే బాగుండని. అప్పుడు కైలాసంలో ఒక శిఖరము శివుని యొక్క అనుగ్రహంతో ఈ శ్రీకాళహస్తికి చేరి నిలిచింది. అందుకే ఇప్పటికీ అటువంటి కైలాసం అక్కడ కనబడుతుంది. దానికంటూ ప్రదక్షిణ కూడా చేస్తారు నేటికి కూడా పర్వతానికి, అది కైలాసగిరి. అందుకే ఇక్కడ కైలాసవాసి భగవాన్ అని ప్రారంభించడానికి అది కారణం. అందుకే దక్షిణ కైలాసం అని ప్రసిద్ధి కూడా దాని కారణంగానే వచ్చింది. అందుకే ఇక్కడ నియమబద్ధంగా కొంతమంది సాధన చేయడం ఉన్నది. కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఈ క్షేత్రంలో సద్యోముక్తి వ్రతం అనేది చాలా ప్రసిద్ధి అని చెప్తూ సంవత్సరం పాటు తాను పాటించారు. అక్కడ స్వామి ఆలయానికి కొంచెం కన్నప్ప కొండ ఉంటుంది, అటువైపు వెళుతూ ఉంటే భయంకరమైన గుబురు పొదలు ఉండేవి. అది ఎప్పటి నుంచో అలాంటి పొదలు ఉంటూ ఉంటే స్వామివారు సంచరిస్తున్నారు. మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు
సంచరిస్తూ వస్తూ ఒక్కసారి అక్కడ సిబ్బందిని పిలిచి ఆ పొదలు తీయించండి అన్నారు. ఆయన దృష్టి ఎవరికి అర్థం కాదు. అక్కడ ఏం లేవండి. ముందు నేను తీయమని చెప్పాను కదా, తీయించండి అని చెప్పారు. వెంటనే అధికారులు సిబ్బంది చేత పని చేయించారు. ఎప్పుడైతే పొదలు తీశారో అక్కడ అద్భుతమైన గుహలు, ఆ గుహ లోపల ఏనాటివో చిత్రాలు ఉన్నాయండి, శివలీలలు చిత్రించిన చిత్రాలు ఉన్నాయి. ఆయనకి ఎలా దర్శనమిచ్చాయో ఎవరికీ తెలియనివి. వెంటనే దాన్ని శుభ్రపరిచారు. ఇప్పటికీ మనం వెళ్ళి చూడవచ్చు. ఇప్పుడు దాని చుట్టూ అనేక రకాల చక్కని కట్టడాలు కూడా చేశారు. ఎందుకంటే టూరిజం కాన్సెప్ట్ పెరిగాక ఒకవేళ బాగుపడుతుందో పాడవుతుందో తెలియని పరిస్థితుల్లో నవ్వుతూ ఏడవలసిన స్థితిలో ఉన్నాం మనం. మొత్తాన్ని ప్రస్తుతం మాత్రం అది అందరికీ చక్కగా చూసేటట్టు ఒక దర్శనీయ స్థలంగానే తీర్చిదిద్దారు. అప్పటికప్పుడు స్వామివారు ఏం చేశారంటే శిల్పాగమ కళా సదస్సును ఒకటి ఏర్పాటు చేసి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని కొన్నాళ్ల పాటు అక్కడ నడిపారు. మొత్తానికి కాళహస్తి మహిమ ఆయన ఎంత ఉగ్గడించారో మహాత్ములైనటువంటి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. అలాంటి శ్రీకాళహస్తి ఈ పేరుతో నిలిచిపోయింది ఎందుకయ్యా అంటే, అంతకుముందు ఎన్నో పేర్లు ఉన్నప్పటికి కూడా ఈ పేరు ప్రసిద్ధిగా స్వామివారికి మనకు కనబడుతుంది. అయితే కాళహస్తి యొక్క వైభవాన్ని మనం చెప్పుకుని తర్వాత శ్రీకాళహస్తి నామ వైశిష్ట్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీమద్ దక్షిణ కైలాస స్థితం జ్ఞానాంబికాపతిం భరద్వాజముఖారాజ్యం భక్తిగమ్యం భజామ్యం. భరద్వాజ మహర్షి ఇక్కడ ప్రధానంగా మొట్టమొదటిగా శివతత్వాన్ని వ్యాప్తి చేసినవాడు. ఇప్పటికీ భరద్వాజ సంబంధమైనటువంటి పరంపరలో వారే శైవాగమ దీక్షితులుగా స్వామివారికి అర్చన చేస్తున్నారు. కానీ భరద్వాజుడు రోమస మహర్షి వీరి యొక్క సంభాషణ కింద శ్రీకాళహస్తి వైభవం అంతా కూడా స్కాంద పురాణంలో చెప్పబడుతుంది ప్రత్యేకంగా. ఇది కాకుండా సూత సంహిత అనే వేదాంత గ్రంథంలో శ్రీకాళహస్తి మహిమ చెప్తాడు. ఇవన్నీ కూడా ముక్తికి అవరోధంగా ఉన్న జ్ఞాన ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగడానికి గాను శివక్షేత్ర యాత్రలు చెయ్యాలి అంటూ ఆ వేదాంత శాస్త్రంలో చెప్తూ విశేషించి గోకర్ణ క్షేత్రము, చిదంబర క్షేత్రము, అరుణాచలము వీటిని చెప్తూ శ్రీకాళహస్తి గురించి ప్రత్యేకంగా ఒక అధ్యాయంలో వివరిస్తాడు సూతుడు. అదేవిధంగా స్కాంద పురాణంలో ఉంది. ఇతర పురాణాల్లో కూడా శ్రీకాళహస్తి యొక్క మాహాత్మ్యం చాలా విశేషంగా కనబడుతుంటుంది. ఇది కూడా మనకి చారిత్రకంగా కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. శిల్పకళ కానీ ఆ చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల వైభవాలు. ఇక్కడ గణపతి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. గణపతి, దక్షిణామూర్తి, జ్ఞానప్రసూనాంబ, కాళహస్తీశ్వరుడు ఈ నలుగురు చాలా ప్రధానంగా కనబడుతూ ఉంటారు. ఇక్కడ గణపతి పాతాళ గణపతి అని చెప్పబడుతుంటాడు. భూమి ఉపరితలం నుంచి 32 అడుగుల లోపలికి ఉంటాడు ఆ స్వామి. అదొక విశేషమైనటువంటి అంశం. ఇక్కడ భారద్వాజ వంశస్థులు మొదటి నుంచి జ్ఞానాంబ సన్నిధిలో ఆరాధన చేస్తూ ఉంటారు. అలాంటి భరద్వాజ మహర్షి స్వామివారి యొక్క వైభవాన్ని చెప్పడం మనకు పురాణాల్లో కనబడుతున్న అంశం. దీనికి విశేషించి స్వామికున్న కైలాసాల్లో దక్షిణ కైలాసం చెప్పబడుతుంది. ఉత్తరాన కైలాసం ఉంది మనకు తెలిసి. ఇది కాక హిమాచల్ ప్రదేశ్లో మరికొన్ని కైలాసాలు చెప్పారు. కనుక వాటి కొంతమంది అదే పంచకైలాస అంటారు. కానీ పంచకైలాసాల్లో ఒకటి శ్రీకాళహస్తి. దక్షిణం వైపు ఉన్న కైలాసం ఇది ఒక్కటే. ఇది తెలుసుకోవాల్సిన మరొక అంశం ఇక్కడ.